హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను మనకి 2024 సంవత్సరంలో మొట్టమొదటి సూర్యగ్రహణం అనేది ఏర్పడబోతుంది కదండి. అయితే ఈ సూర్యగ్రహణానికి గర్భిణీ స్త్రీలు ఎటువంటి నియమాలు జాగ్రత్తలు పాటించాలి అనే విషయాలన్నీ కూడా నేను ఇక్కడ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియోని ఎవరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ నేను మన ఛానల్లో 2024 సంవత్సరంలో మనకి ఎన్ని గ్రహణాలు ఏర్పడుతున్నాయి, అవి ఎప్పుడెప్పుడు ఏర్పడుతున్నాయి, ఈ గ్రహణాలు మనకి భారతదేశంలో కనిపిస్తాయా లేదా అనే విషయాన్ని కూడా నేను వీడియో అయితే చేసి ఛానల్లో పెట్టానండి. అలాగే మనకి రాబోయే సూర్యగ్రహణం గురించి కూడా నేను వీడియో అయితే చేసి ఛానల్లో పెట్టానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్లోకి వెళ్ళి చూడండి. లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. అయితే ఇప్పుడు మనకి ఈ 2024 సంవత్సరంలో ఏప్రిల్ నెలలో ఏప్రిల్ 8 సోమవారం అమావాస్య రోజు అయితే మనకి సూర్యగ్రహణం అనేది ఏర్పడుతుందండి. అయితే ఈ సూర్యగ్రహణం మనకి భారతదేశంలో కనిపిస్తుందా లేదా అనేది కూడా నేను వీడియోలో అయితే చెప్తానండి. అలాగే ఈ సూర్యగ్రహణానికి గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు నియమాలు గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందామండి. మనకి ఈ 2024 సంవత్సరంలో ఏర్పడబోయేటటువంటి మొట్టమొదటి సూర్యగ్రహణం మన భారతదేశంలో అయితే కనిపించడం లేదండి. అందుకని మన భారతీయులు ఎవ్వరూ కూడా ఈ గ్రహణ నియమాలు గ్రహణ సూతక కాల నియమాలను పాటించవలసిన అవసరం అయితే లేదండి. కానీ మన పూర్వీకులు మన పెద్దలు చెప్పే దాని ప్రకారం ఈ గ్రహణ సమయంలో ప్రకృతిలో అనేకమైనటువంటి మార్పులు ఏర్పడుతూ ఉంటాయండి. గ్రహణ ప్రభావం పుట్టబోయే బిడ్డ పైన అలాగే గర్భిణీ స్త్రీల పైన ఎవరిపైన కూడా పడకుండా ఉండాలంటే గర్భిణీ స్త్రీలు తేలికపాటి నియమాలను పాటిస్తూ జాగ్రత్తలను తీసుకుంటే గర్భిణీ స్త్రీలకు కడుపులో ఉన్నటువంటి శిశువుకు అలాగే ఎవరికి కూడా ఎటువంటి గ్రహణ ప్రభావం ఉండదని ఒక నమ్మకం అయితే ఉందండి. అయితే ఇప్పుడు ఏర్పడబోయేటువంటి సూర్యగ్రహణం మన భారతదేశంలో కనిపించడం లేదు కాబట్టి మన భారతదేశంలో ఉన్న భారతీయులు అలాగే ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఎటువంటి నియమాలను పాటించవలసిన అవసరం అయితే లేదండి. ముఖ్యంగా ఈ గ్రహణం ఏ ఏ దేశాలలో అయితే కనిపిస్తుందో ఆయా దేశాలలో ఉండే మన భారతీయులు తప్పకుండా ఈ గ్రహణ నియమాలను అయితే పాటించాల్సి ఉంటుందండి. ఆయా దేశాలలో మన దేశం వారు గర్భిణీ స్త్రీలు ఉంటే ముఖ్యంగా వారు ఈ గ్రహణ నియమాలను జాగ్రత్తలను అయితే తప్పకుండా అయితే పాటించాలండి. అయితే మనకి ఈ 2024 సంవత్సరంలో ఏప్రిల్ 8వ తేదీ సోమవారం అమావాస్య రోజు ఏర్పడేటటువంటి సూర్యగ్రహణం పట్టు విడుపు సమయాలు అలాగే ఈ సూర్యగ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుందా లేదా అనే విషయాలు అన్నీ కూడా నేను ఒక వీడియో అయితే చేసి ఛానల్లో అయితే పెట్టానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఈ వీడియో కంటే ముందుగా ఆ వీడియోని అయితే చూడండి. అప్పుడు మీకు అన్నీ కూడా బాగా అర్థమవుతాయి. ఇప్పుడు గర్భిణీ స్త్రీలు ఎటువంటి నియమాలను జాగ్రత్తలను పాటించాలో తెలుసుకుందామండి. మొట్టమొదటి నియమం వచ్చేసి మనకి ఏ గ్రహణం ఏర్పడినా సరే అంటే సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ ఏ గ్రహణం ఏర్పడినా సరే గర్భిణీ స్త్రీలు ప్రత్యక్షంగా గ్రహణాన్ని వీక్షించకూడదు. గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు ఇంట్లోనే ఉండాలి. వారు బయటకు రాకుండా ఉండడమే మంచిది. ఎందుకంటే బయటికి వచ్చినప్పుడు ఆ గ్రహణ ప్రభావం అనేది పుట్టబోయే బిడ్డ పైన పడుతుంది. అందుకని గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు అస్సలు బయటకు రాకూడదని మన పెద్దలు చెప్తూ ఉంటారు. అలాగే గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు ఇంట్లో ఉన్నప్పుడు గ్రహణ కిరణాలు ఇంట్లోకి రాకుండా కర్టెన్స్ డోర్స్ వేసుకుని జాగ్రత్తగా అయితే ఉండాలి. ఇంకా రెండవది గర్భిణీ స్త్రీలు తప్పనిసరిగా గ్రహణానికి ముందు గ్రహణం తరువాత తప్పకుండా పట్టు విడుపు స్నానాలు ఆచరించాలి. అలా చేయడం వల్ల సూర్యుడి నుండి వచ్చే విషపూరితమైన కిరణాల ప్రభావం ఏమైనా ఉంటే పూర్తిగా అది తొలగిపోతుంది. కాబట్టి ఈ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలే కాకుండా అందరూ కూడా పట్టు విడుపు స్నానాలు ఆచరించాలి. అయితే ఇక్కడ ముఖ్యంగా మనకి గ్రహణం ఏర్పడిన తర్వాత గర్భిణీ స్త్రీలు ఎవరు కూడా ఎట్టి పరిస్థితిలో స్నానం ఆచరించకూడదు. ఇంకా మూడవది అందరూ కూడా తప్పనిసరిగా గ్రహణ సమయానికి 2 గంటల ముందే ఆహారాన్ని తీసుకోవాలి. అంటే గ్రహణం మొదలైన సమయానికి మనం తీసుకున్నటువంటి ఆహారం పూర్తిగా జీర్ణమైపోయే విధంగా చూసుకోవాలి. ఎందుకంటే గ్రహణ సమయంలో అరుగుదల అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి గ్రహణ సమయానికి 2 గంటల ముందే ఆహారాన్ని తీసుకోవాలని చెప్తూ ఉంటారు. గ్రహణ సమయంలో ఎటువంటి ఆహారాన్ని అలాగే నీటిని కూడా తీసుకోకూడదని చెప్తూ ఉంటారు. అయితే అంత సమయం పాటు గర్భిణీ స్త్రీలు ఉపవాసం ఉండడం మంచిది కాదు. కాబట్టి గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు పండ్లను ద్రవ పదార్థాలను తీసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల తల్లికి బిడ్డకి ఎటువంటి ప్రమాదం ఉండదని చెప్తూ ఉంటారు. ఇంకా నాలుగవది గర్భిణీ స్త్రీలు సూర్యగ్రహణ సమయంలో పదునైన వస్తువులకు దూరంగా ఉండాలి. అంటే ఆ సమయంలో
పండ్లు కూరగాయలు లాంటివి తరగడం లాంటివి చేయకూడదు. ఒకవేళ అలా చేసినట్లయితే పుట్టపోయే పిల్లలకు పెదవులు చీలిపోయి పుడతారని నమ్ముతూ ఉంటారు. ఇంకా 5వది, గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో లోహ వస్తువులకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా హెయిర్ పిన్నులు, గుండు సూదులు, పిన్నీసులు ఇటువంటి లోహపు వస్తువులకు దూరంగా ఉంటే మంచిది. ఇంకా 6వది, గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు నిద్రపోకూడదు అని చెబుతూ ఉంటారు. మొదటి నెల నుండి 7వ నెలలోపు ఉన్న గర్భిణీ స్త్రీలు అయితే మంచం మీదనే పడుకుని ఉండాలని, అస్సలు కదలకుండా ఉండాలని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఆ సమయంలోనే బేబీ గ్రోత్ అనేది ఉంటుంది కాబట్టి ఆ సమయంలో ఎక్కువ జాగ్రత్తగా ఉండాలని చెప్తూ ఉంటారు. అలా అని నిద్రపోకూడదు. ఏదైనా దైవనామస్మరణ చేసుకుంటూ ఉండాలి, లేదా దైవనామం వింటూ అయినా ఉండాలి. ఇంకా 7వది, గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో తప్పనిసరిగా బయటికి వెళ్లాల్సి వస్తుంది. వాళ్లతో పాటుగా కొద్దిగా దర్భను కానీ, గరికను కానీ, తులసి దళాలను కానీ తీసుకుని వెళ్తే మంచిది. అలాగే గర్భం చుట్టూ గంధం, తులసాకుల మిశ్రమాన్ని కప్పి ఉంచాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల గ్రహణ ప్రభావం అంతగా ఉండదు అని చెప్తూ ఉంటారు. ఇంకా 8వది, గ్రహణం పట్టడానికి ముందే నీళ్ల బిందెల పైన నిల్వ ఉంచుకునే పచ్చళ్ళు, పప్పులు, ఆహార దినుసుల పైన గరికను కానీ, దర్భను కానీ, తులసి దళాలను కానీ ఉంచాలి. అలాగే గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు తీసుకునే ఆహారం పైన కూడా గరికను కానీ, దర్భను కానీ, తులసి దళాలను కానీ ఉంచాలి. ఇలా చేయడం వల్ల గ్రహణ ప్రభావం వాటిపై అంతగా ఉండదు. గ్రహణం తర్వాత ఇంటిని తప్పనిసరిగా శుభ్రం చేసుకోవాలి. ఒకవేళ శుభ్రం చేసుకోవడానికి కుదరలేని వారు గంగాజలంతో కానీ, లేదు అంటే పసుపు కలిపినటువంటి నీటితో కానీ, లేదు అంటే దర్భలను ఉంచినటువంటి నీటితో కానీ శుద్ధి చేసుకోవచ్చు. ఇంటిని శుద్ధి చేసుకున్న తర్వాత మనం తప్పనిసరిగా మనం నిల్వ ఉంచినటువంటి ఆహార పదార్థాలపైన ఉంచినటువంటి దర్భలను తీసేయాలి. ఈ దర్భలను ఎవరూ తొక్కని ప్రదేశంలో అయితే వేసేయాలి. ఆ తర్వాత మనం తలస్నానాన్ని ఆచరించాలి. గ్రహణ సమయంలో ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు అస్సలు భయపడకూడదు. మనస్సుని ప్రశాంతంగా ఉంచుకుని ఏదైనా మనసుకు ఆహ్లాదకరంగా అనిపించే సంగీతాన్ని వింటూ మనసును ప్రశాంతంగా ఉంచుకుని దైవనామస్మరణ చేసుకుంటూ ఉండాలి. మనం మామూలు రోజుల్లో చేసే దైవనామస్మరణ కంటే ఈ గ్రహణ సమయంలో చేసే నామస్మరణ రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది. అలాగే గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలను రెస్ట్ తీసుకోమన్నారని చెప్పి చాలా మంది సెల్ ఫోన్ పట్టుకుని సెల్ ఫోన్ చూస్తూ ఉంటారండి. అలా అస్సలు చేయవద్దండి. ఎందుకంటే ఈ గ్రహణ సమయంలో సెల్ ఫోన్ నుండి వచ్చే రేడియేషన్ కూడా అంత మంచిది కాదండి. సెల్ ఫోన్ ని కొద్దిగా దూరంగా పెట్టుకుని చూడండి. అసలు చూడకపోవడమే మంచిది. గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు ఈ నియమాలు, ఈ జాగ్రత్తలను పాటిస్తే కడుపులో ఉన్న బిడ్డకు ఎటువంటి గ్రహణ ప్రభావం అనేది ఉండదండి. అంతేనండి. విన్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.